తండ్రి సన్నిధి మినిస్ట్రీ వ్యవస్థాపకులైన షాలేం రాజు గారు ఆయన మందిరావరణలో మాట్లాడుతున్నప్పుడు విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలను మరి ఇతర వ్యక్తుల గురించి అందరి గురించి ఆయన మాట్లాడాడు. మరి ఆయన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో మల్లెపూల వివాదం అని ఒకటి సునామీలాగా సృష్టిస్తూ ఉన్నారు టీవీ వాళ్ళు. దయచేసి గమనించాలి, ఆయన అనుజనుడిగా పుట్టి ప్రభు కృపతో రక్షించబడి సత్యాన్ని తెలుసుకొని అనేకుల్ని సత్య మార్గంలోకి నడిపిస్తూ ఉన్నాడు. అని వీడియోలన్నీ మీరు వినండి. తద్వారా మీరు ఇంకా మరి ఎక్కువ యేసు ప్రభుని లేదా ఆయనలో దైవజనులో ఉన్న దైవిక ప్రేమను కూడా మీరు గుర్తుపట్టగలుగుతారు. దైవజనులు ఇతరుల క్షేమం కొరకు ప్రార్థిస్తూ సువార్త ప్రకటిస్తూ ప్రాణాలను సైతం సమర్పించడానికి సిద్ధపడిన ఆత్మీయుడైన దైవజనుడు. ఆయన బోధల ద్వారా అనేకులు యేసు ప్రభు యొక్క ప్రేమను సత్యాన్ని తెలుసుకున్నారు. గత కాలంలో చాలామంది సాక్ష్యాలు చెప్పారు. ఇప్పటికీ అవి యూట్యూబ్లో ఉన్నాయి, మీరు వినొచ్చు. దైవజనులు ఎవరిని ఏ ఒక్కరిని కూడా కించపరిచినట్టు మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన మాటలు అంతా విన్నట్లయితే స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుంది. మధ్యలో ఒక మొక్కను మాత్రమే విని లేదా దాన్ని మాత్రం టెలికాస్ట్ చేసి అపార్థం చేసుకుంటూ ఇతరులు అపార్థం చేసుకునేటట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. కరుణాకరం సుగుణ అనే అతను బైబిలుని గురించి చాలా ఏహమైన మాటలు మాట్లాడాడు. దైవజనరాల యొక్క భార్యను గురించి ఎంతో అపవిత్రంగా మాట్లాడాడు. దయచేసి మీరు వాటిని కూడా గమనించాలి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించలేదు. లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తూ ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. ఒకటి కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి వేసుకో. సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక, అది చెక్క అనుకోపోని చెక్క. 2 చెక్కలు వేశారు కదా, అంటే నీ మీద కొట్టేశారు. ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. క్రైస్తవ సంజా కొడకల్లారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు, కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు. ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకుని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు, దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? కోల్పోతున్నారు, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి? శివశక్తి ఎప్పటి నుంచి అడుగుతుంది, మీ బైబిల్ ఏంటి, మీ ధర్మం ఏంటి? యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు? యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ఎ సైకో గాడ్ అని చెప్పి బైబిల్ ప్రకారంగా శివశక్తి కరుణాకర్ సుగుణ 2 పుస్తకాలు రాశాడు. దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఈ పాస్టర్ల సమూహం సిద్ధాంతపరంగా డిబేట్లు చేయలేక, అది తప్పు అని నిరూపించలేక హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పైశాచిక దాడి దానికి నిదర్శనం. ఇప్పటికైనా క్రైస్తవులు మన వాళ్ళే, అందరూ దేవుళ్ళు సమానం అనేటటువంటి హిందువులకు బుద్ధి రావాలి. ఇప్పుడు గనక హిందూ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తులో మీరు చాలా 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 ఇబ్బందులు పడతారు. ఇంకోటి, మీరు మా ఇళ్ళకి వస్తారా నా కొడకల్లారా, దెబ్బకు దెబ్బ తీస్తాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు, చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా, ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే
వాడిని లోపలికి తీసుకొచ్చి కుల్లబడిచేయడు చాక్ కొడుకుని. ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి కాంప్లైంట్ ఇచ్చి, ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడిని కుల్లబడిచి కొడిచిపోయింది, దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని. ఈ మాఫియా గాళ్ళు చాలా ప్రమాదం అండి. క్రైస్తవం మేము పిచ్చి పెట్టి తిరుగుతున్నాం అనుకుంటున్నారా? మేమన్నా పిచ్చి పెట్టి మాట్లాడుతుంది. వీటి మీద వాటి మీద డిబేట్లు పెట్టేదానికంటే అలా ప్రజలను కించపరిచి స్త్రీలను అనే మానవతా దృక్పథం లేకుండా ఎలా పడితే అలాగ మాట్లాడిన ఆ వ్యక్తిని, ఆ విషయాలను బట్టి మీరు డిబేట్ పెట్టినప్పుడు సమాజానికి క్షేమం కలుగుతుంది. అలాంటి చెడ్డ వ్యక్తులు జీవితాలు సరిచేయబడతాయి, లేదా వాడి తప్పుడు యొక్క ప్రవర్తన సరిదిద్దుకోగలుగుతారు. కాబట్టి ఈ విషయాలను మీరు పరిశీలించాలని, దైవజనులు మీరు అపార్థం చేసుకోవద్దని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. ఆయన మాట్లాడిన మాటలన్నీ మీరు స్పష్టంగా వినండి. ఆ తర్వాత ఇంకా సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఈ ఆర్టీవీ వాళ్ళు, మరి రాజు న్యూస్ ఛానల్ వాళ్ళు మతోన్మాదులు వైపు కొమ్ముగా వస్తున్నట్లు కనపడతా ఉంది సమాజంలో. దయచేసి అది మంచి పద్ధతి కాదు. అందరికీ సమన్యాయం చేయడానికి, అందరి యొక్క యోగక్షేమాలు, అందరి యొక్క పరిస్థితులను సమాజానికి తెలియజేయడానికి, వారి పక్షంగా నిలబడటానికి మీరు ఈ వృత్తిలోనికి వచ్చారు. దాన్ని చక్కగా మీరు చేపట్టాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం. విభేదాలు సృష్టించేటట్టు కాక సామరస్యంగా సమాధానం కలుగజేయనట్లు మీడియా ప్రోత్సహించాలని ప్రేమతో కోరుతున్నాం. ఇలాంటి దుర్భాషలు లేదా ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం, ఎలాంటి వ్యక్తులను అలాగా మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించడం చాలా నష్టం, సమాజానికి చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ విషయంలో సరిదిద్దుకోవాలని ప్రేమతో మేము తెలియజేస్తా ఉన్నాం. షాలేం రాజు గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మంచి మాటలే, మీరు అవి వినే దాంట్లో అపార్థం చేసుకున్నారు. మనోభావాలు దెబ్బతీనేటట్టు మాట్లాడింది షాలేం రాజు గారు కాదు. సిలువను గురించి, దైవజనుల భార్య గురించి, యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ గురించి నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మనుషులు అలా మాట్లాడరు, మృగాల వల్లే ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కూడా క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. దయచేసి అలాంటి చెడ్డ మాటలు వెనక్కి తీసుకోవాలి, తప్పైందని క్షమాపణ కోరాలి, వాళ్ళు తప్పులు ఒప్పుకోవాలి. వాళ్ళు సమాజానికి వాళ్ళ ద్వారా జరుగుతున్న కీడును చేటుని అందరూ గుర్తించి వాళ్ళ విషయంలో అందరూ మెలకు కలిగి ఉండాలి. వాళ్ళ బోధలు లేదా వాళ్ళ మాటలు ఎవరు విని మరి నీతిమంతుల్ని, సత్యవంతులైన భక్తులను ద్వేషించి దేవునికి దూరం కావద్దని కూడా, యేసు ప్రభు యొక్క ప్రేమను ఎవరు కూడా తృణీకరించొద్దని కూడా ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా. ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడు 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ మేత్రమే. కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి చేసుకో. సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేక, అది చెక్క అనుకోపోని చెక్క. ఓహో, 2 చెక్కలు వేశారు కదా, అంటే నీ మీద కొట్టేశారు. ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. కూడా గమనించి సత్యం పక్షాన్ని నిలబడాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం.